అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం తుంగభద్ర డ్యామ్ మీద ఉన్నాము. 19వ గేటు శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో తెగిపోయినటువంటి సంఘటనా స్థలంలో ఉన్నాం. ఇక్కడే మనం చూస్తున్నాము చైన్ లింక్ ఏదైతే ఉందో శ్రీశైలం ఈ తుంగభద్ర డ్యామ్ సంబంధించినటువంటి 19వ గేటు చైన్ లింక్ ద్వారా 75 సంవత్సరాల క్రితం అప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము చైన్ పెద్దగా చూసినట్లయితే మనం సైకిల్ చైన్ తలపించేలాగా ఉంది. అక్కడ చైన్ లింక్ తప్పుకోవడంతో ఇక్కడే గేటు వరద ప్రవాహానికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూస్తున్నాం తుంగభద్ర డ్యామ్ నుంచి పెద్ద ఎత్తున 1,00,000 క్యూసెక్కుల వాటర్ ప్రవాహం దిగువకు వెళ్ళేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వాటర్ ఫ్లో చూస్తుంటే కనీసం ఆ ఒక్క గేటు తెగిపోవడంతో ఇతర గేట్ల మీద కూడా ప్రభావం పడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే అధికారులు అప్రమత్తమైనటువంటి అధికారులు పక్కనే ఈ డ్యామ్ ఉన్నటువంటి 32 గేట్లు కూడా లిఫ్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నీటి ప్రవాహం ఎంత ఫ్లో చూస్తా ఉన్నాం మనం, ఎంత వేగంగా పోతుంది. ఈ ప్రవాహ వేగానికి గేట్లు కూడా నిలబడేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఒక్కసారిగా ఈ గేటు తెగడంతో ఇతర గేట్ల మీద ప్రభావం పడేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ అధికారులు దిగువకు నీళ్లు విడుదల చేశారు. 1,00,000 క్యూసెక్కుల నీళ్లు ఇతర దిగువ ప్రాంతానికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే అధికారులు అప్రమత్తమయ్యారు, మరమ్మత్తు పనులు చేపడుతున్నారు. ఈ గేట్ కూడా తయారు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే ఇక మనకు ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ చూపిస్తుంది. మొట్టమొదటిసారిగా ఈ డ్యామ్ పైన జరిగినటువంటి ఘటన ఈ 19వ గేట్ వద్ద మనం చూస్తున్నాం. ఈ గేట్ వద్దే క్లస్టర్ కి సంబంధించిన ఈ గేటు తెగిపోయి దిగువన వరద ప్రవాహంలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపించింది. ఇది స్థానికంగా ఈ 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు అప్రమత్తమయ్యారు. ఎప్పటికప్పుడు సమీక్ష చేసేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా అది మనతో మాట్లాడడానికి కొంతమంది డ్యామ్ రైతు సంఘ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు ఎలాంటి సిచ్యువేషన్ ఉంది డ్యామ్ పరిపోవడం వల్ల? ఇది కరూరు జిల్లాలైన అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లా వీటన్నిటికీ ముఖ్య వరప్రదాయని. అటువంటి డ్యాము ఈరోజు గేటు కొట్టుకోవడము, నీళ్ళన్నీ వృధా కావడము, అక్కడ రైతులకు చాలా ఇబ్బందికర పరిస్థితి, వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇటువంటి టైంలో ఈ నీళ్లు ఉండింటే అందరికీ నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండేది. ఈ గేట్ కొట్టుకోవడం వల్ల చాలా ఇబ్బందికర పరిస్థితులు రైతులందరికీ, 4 జిల్లాల రైతులకి. వెంటనే గేట్ రిపేర్ చేసి ఈ నీటిని నిల్వ ఉంచి అందరికీ నీళ్లు సమృద్ధిగా అందేటట్లు చేయగలరని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరుతున్నాం. ఇప్పటికే అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. చీఫ్ ఇంజనీర్స్ రంగంలో దిగిపోయారు. ఈ డ్యామ్ యొక్క సేఫ్టీ పైన చర్యలు తీసుకుంటున్నారు. పూర్తి స్థాయిలో కూడా పూర్తిగా ఈ గేట్లు పునర్నిర్మాణం మరో 2 రోజుల్లో చేపడతామని చెప్తున్నారు. 16వ తేదీలోపు గేట్లు ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి అయితే టీబీ డ్యామ్ మీద కనిపిస్తుంది. వీడియో జల్లి చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ టీబీ డ్యామ్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.